హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను బేరానికి వెళ్ళాను. పొద్దున్నే లేచాను. మీకు ఎప్పుడు చెప్పే విధంగానే నేను 2-3 రోజులు సెలవు పెట్టాను. అయితే 2-3 సెలవు రోజులు పెట్టడానికి కారణం ఏంటంటే గురువారం కొంచెం వాన వస్తుంది కాబట్టి నేను ఆపేశాను. అయితే ఇబ్బంది ఏం లేదు, కొంచెం అట్టట్ట నడిచింది ఇల్లు, పర్వాలేదు. బుధవారం, గురువారం, శుక్రవారం కూడా సెలవు పెట్టేశాను. శుక్రవారం కూడా వాతావరణం బాగాలేదు కాబట్టి సెలవు పెట్టుకున్నాను. అయితే ఈ రోజు నేను బేరానికి వెళ్ళే శనివారం పూట. అయితే ఈ శనివారం పూట నేను బేరానికి వెళ్తే కనీసం 1,300 రూపాయలు నేను యావరేజ్ గా నేను ఉదయం 7:15 బయలుదేరానండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఉదయం 7:15 బయలుదేరతా పాయింట్కి వెళ్ళేపటికి చదువుకొని అన్ని రెడీ అయ్యేపటికి నాకు 8 అయ్యింది. అంటే ఉదయం 8 గంటలు అయింది. ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తే కనీసం ఒక్కళ్ళు కూడా నాకు బోని ఎవరు చేయలేదు. సరే, ఒక సొంతకి వెళ్ళంగానే ఒక చిన్న ఒక పాప అనమాట. ఆ మాటికి అంకులు కాటుకు ఏదో కావాలని చెప్తే కనీసం ఒక 20 రూపాయలు ఆమె కొనుక్కుంది. 20 రూపాయలు కాయిన్ మాత్రమే ఇచ్చింది. సరే ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఆ 20 రూపాయల కాయిన్తో పాటు మళ్ళీ ఇంకొకటి వచ్చి 50, ఇంకోటి వచ్చి 30, అక్కడెక్కడ 200 రూపాయలు ఒకే పాయింట్ నుంచున్న సాటి పడిపోయినాయి. సరే, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఒక 150 రూపాయలు పడినాయి. పర్వాలా, కొంచెం ముందుకెళ్ళంగానే చాలా వేగంగానే అయిపోయింది. అయితే 2 గంటలు అంటే 2 గంట అంటే 10ంటికి సాయంత్రం బండి కూడా కట్టేసేసా. 9:30కి ఆపేసా. గంటన్నరకే అయిపోయింది. గంటన్నరకే నేను 1,300 రూపాయలు అమ్మగలిగాను. అంటే ఇంకా సొందరం చూస్తుంటే చిన్న చెత్తగా పడితే ఆ డబ్బులు అయితే నేను ఎస్టిమేషన్ వేసుకోలేక ఏం చేయదు, నాకు కింద అట్టపెట్టి ఉంటే అట్టపెట్టిలో పడేసేసుకున్నాను. అది రేపు చూసుకుంటా. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు చాలా సునాయాసంగా, పెద్ద ఇబ్బంది పడుకోకుండా చాలా సునాయాసంగా అవ్వదు అనుకున్నా నేను, కానీ అయిపోయింది. నా టార్గెట్ మాత్రం నేను ఎక్కువ ఏం పెట్టుకోలేదు. 1,100 రూపాయలు పెట్టుకున్నాను, ఎక్కువ ఏం పెట్టుకోలేదు. అయితే వచ్చేసి 1,300 వచ్చేసి 1000 రూపాయలు సరికేసుకున్నా, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం పని చేసుకోవాలనుకో, ఒక్కటే మనం కష్టపడి పని చేసుకుంటే పని దొరికింది. నాకు పని లేదు, నేను పని చేయాలి అనుకుంటే ఎవరు ఏం చేయలేరు దానికి. ఇప్పుడు నెల జీతమైనా సరే మనం కష్టపడి ఆ జీతానికి పని చేయాలి కదా, నెలంతా పని చేయాలి కదా, నెలంతా పని చేస్తేనే కదా మనకి డబ్బులు వచ్చేది. ఏదైనా మన ఇల్లు ఇబ్బంది లేకుండా నడవాలంటే ఒక్కటే, మనం రోజు పనికి వెళ్ళాలి. నేను 2 రోజులు 3 రోజులు బద్దకిచ్చా. బద్దకం అంటే బద్దకం కాదు, బుధవారం ఆగాను కామన్ గానే. అయితే ఏంటంటే గురువారం వచ్చేప్పటికి వాన వచ్చేసింది, మరి శుక్రవారం వచ్చేప్పటికి వాతావరణం తేడాగా ఉంది. ఒకసారి అట్టాకి వెళ్ళిపోయి బాగా వాన వచ్చేసి ఇరుక్కుపోయానండి. ఎక్కడ నుంచోడం కూడా చోటు లేదు. నా పైన కాస్త కవర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నా సామాన్లు ఏం తడవలేదు. సంచులు మాత్రం పూర్తిగా తడిచిపోయినాయి. సంచుల్లో ఏంటంటే తడిచిపోయిన ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు, అలాంటివి మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఒక మైనింగ్ కవరేజ్ పెట్టేసుకుని కూడా పెద్ద ఇబ్బంది లేదు. బాగా తడిచిపోయిన బండి కూడా ఇబ్బంది పెట్టేది అని వీడియో కూడా ఒకసారి చేశాను మీకు. ఫ్రెండ్స్, ఆ భయానికి నేను ఈ 2 రోజులు కొంచెం ఆగా. వానలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి వెళ్ళి మళ్ళీ ఇరుక్కొని మళ్ళీ ఇబ్బంది పట్టడం ఎందుకని ఆగిపోయా. ఏదైనా మనం కష్టపడి పని చేసుకునే దాంట్లోనే హ్యాపీ, సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఎంతైతే చదువుకున్నానో నాకు ఈ ఉద్యోగమే కావాలనుకుంటే అందాక ఆ ఉద్యోగం వచ్చేదాకానే మనం పని చేసుకోవాలి. మన ఇల్లు నడవాలంటే ఎక్కడి నుంచి నడుస్తుంది? ఎవరెత్తారు డబ్బులు? పొద్దున్నే పిల్లలకి పాలు కావాలి, తింటానికి తిండ్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరెత్తారు? కాస్త చూసేవాళ్ళు 4 రోజులు 2 రోజులు చూస్తారు, పద్ధతి చూడరు కదా. మనం ఏంటంటే ఇంట్లో కూర్చొని మరీ బడ్డెన కాకోకుండా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు కష్టపడితేనే 4 రూపాయలు అనేది వస్తాయి. అలాగే కొంతమంది వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేస్తారు, ఇష్టం ఉంటే చేస్తారు, ఇష్టం లేకపోతే లేదు. నేను ఏంటంటే చేయమని చెప్తా అంతే, అది ఇష్టం ఉండాలి. కొంతమంది నేను చూశాను ఈరోజు, ఒక ఆమె మామిడి పళ్ళు కానీ ఏదైనా పళ్ళు జాంకాయలు కానీ ఇలాంటి అమ్మి తోసుకుంటే వచ్చి వాళ్ళ వ్యాపారాలు చేస్తారు ఆడవాళ్ళు. మరి వాళ్ళు ఈరోజు పూలు పెట్టేశారు. మళ్ళీ ఏంటి, ఆ వ్యాపారం తీసేశారు, మళ్ళీ పూలు ఎక్కించారు. అంటే వాళ్ళకి ఏంటి, ఇందులో ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళకి. ఇందులో ఏదో ప్రాఫిట్ కనిపిస్తున్నప్పుడు ఇందులో చేస్తున్నారు. వీళ్ళని నేను గమనిస్తున్నాను, 4 రోజుల నుంచి గమనిస్తున్నా. కళ్ళు తీసేశారు, ఇది పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది, దానికి మనం ఏం చేస్తాము? ఏదైనా సరే అండి, మనం చేసుకున్న దాంట్లో పని ఉందండి. పని లేదు అనేది ఎవ్వరికి లేదు. పని 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 అంటారు, కానీ పని అనేది మనం చేసుకున్న దాంట్లోనే ఉంటుంది. అది నెల జీతానికి కావనండి, వ్యాపారమే కానివ్వండి, ఏదైనా పని మనం పని చేసుకొని మన ఇల్లు ఎప్పుడు ఇబ్బంది పడకుండా మనం పనులు చేసుకోగలిగితే హ్యాపీగా, సంతోషంగా ముందుకెళ్తాయి. మరి ఈ రోజు నేను పొద్దున్న 7:15కి నేను వెళ్ళాను, చక్కగా తెచ్చుకున్నాను. 1,300 తెచ్చాను. 300 రూపాయలు మాత్రం నేను బయటికి తీసాను, తత్వే సరికేసేసుకున్నాను. ₹1 అటుగా ప్లాస్టిక్ సామాన్లు, కొంచెం ఫ్యాన్సీ సామాన్లు తెచ్చాను. కొంచెం తగ్గిన ఏ తగ్గినా చక్కగా చూసుకుని రాసుకొని వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఏదన్నా మనం ఇష్టపడి చేసుకోవాలి. నేను ఎప్పుడో సంవత్సరం నుంచి బండి వెనక పడ్డా ఈ వ్యాపారం నేర్చుకోవడానికి. మరి నేను అంత సునాయాసంగా మీకు ఇలా చేసుకొని కొంతమందికి చెప్తున్నా. మరీ ఖాళీగా కూర్చొని అసలు రూపాయి కూడా జోబులో డబ్బులు లేక ఇంటికి కట్టడానికి ఇబ్బంది పడిపోయినా నా నరకం పడ్డ రోజులు కూడా ఉన్నాయండి నా బ్రతుకులో. ఎందుకంటే
నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి పని చేసుకోండి, చిన్న వ్యాపారమే పెట్టండి. మీరు 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, లేదంటే 10,000 రూపాయలు పెట్టుబడి. ఈ రోజు 10,000 రూపాయలు దొరకవని ఎవరి దగ్గర లేవు. 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకునే వ్యాపారాలు నిదానంగా కాస్త అప్డేట్ అవ్వండి. ఏమైంది చేసుకుంటే వస్తాయి డబ్బులు. మనం చెయ్యాలి, మనం చేయకుండా ఏది రాదు ఫ్రెండ్స్. ఏదైనా ఒకటే ఫ్రెండ్స్, మన తెలివితేటలు ఉపయోగించాలి, కష్టపడాలి. కాస్త కోస్త చదువు ఉందనుకోండి. నేను పెద్ద పెద్దగా ఏం చదవాలి, నేను 10th క్లాసే చదివాను. విజయవాడ GMH స్కూల్లో చదివానండి నేను. విజయవాడ మాది. నేను పుట్టి పెరిగింది కూడా విజయవాడలోనే చదువుకున్నాను. మరి మాకు అప్పట్లో ఏంటంటే ఫోన్లు లేవు. ఆ ఫోన్ లేదు. మేము చిన్నప్పుడు వచ్చి ఉంటే మాకు మంచి అప్డేట్లో మేము ఉండేవాళ్ళం. మా పరిస్థితి అది. మాకు పనులు కూడా దొరికే కాదు, ఏదో ఇబ్బంది పడకుండా అట్టట్ట సాక్కుంటా వచ్చేసాం. మరి ఈరోజు అప్డేట్ అయిపోయింది, ఫోన్లు వచ్చినాయి. మీ చేతిలో మంచి మంచి ఆయుధాలు, అంటే మంచి ఫోన్ ఉన్నట్టేగా లెక్క. మీరు దాంతో మీరు ఎన్నెన్నో చేయొచ్చండి. మీ తెలివితేటలు మీరు పెట్టుబడి పెట్టుకొని ఎన్నెన్నో చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, చెప్పుకుంటా మాట్లాడుకుంటా పోతే చాలా వస్తాయి. మీలో ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వండి. చాలా మంది ఏంటంటే నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఇది సోషల్ మీడియా కాబట్టి ఫోన్ నెంబర్ ఇస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అర్థం చేసుకోండి. మీరు కామెంట్ పెట్టండి. అవసరం వస్తే మీరు నా దగ్గరికి రావటం, ఎక్కడికి రావాలని చెప్పి నేను వివరంగా చెప్తాను. నా దగ్గరికి రండి. మీరు ఏమన్నా చిన్న వ్యాపారమే, ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం అయితే సునాయాసంగా ఎలా చేయాలో చాలా చిటికలో చెప్పి మీకు చక్కగా సెటిల్ చేసి పంపిస్తాను మిమ్మల్ని. మీరు ఎవరైనా రండి, నేను చేసి చూపిస్తాను. నేను మీకు ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్నీ నేను వివరంగా చెప్తాను. మీరు వెళ్ళి ఒకసారి రౌండ్ వేసేసి చక్కగా ఆ వ్యాపారం అంతా చెక్ చేసుకుని వచ్చేసి మీరు వ్యాపారాలు మొదలు పెట్టండి. బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే అసలు పని లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. మరి ఈ రోజుకి ఈ వీడియో ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.